అమ్మా, ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. భాగస్వామితో కానీ వారి కుటుంబ సభ్యులతో కానీ మాట పట్టింపులకు లోను కాకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థిక విషయాల మీద దృష్టి కేటాయించాలి. అలాగే మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా తగిన విధంగా శ్రద్ధ వహించాలి. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ చేసేటప్పుడు, కొత్త ఆహారాన్ని తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మాటలు మాట్లాడేటప్పుడు ఆ మాటల వల్ల ఇతరులకి అపార్థానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యక్తుల యొక్క సహకారాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలగాలి. కుంభరాశి. అమ్మా, ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. అలాగే ఆలోచనలు చాలా వరకు ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. మీ యొక్క నాలెడ్జ్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ధైర్య సాహసాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి, పోటీల్లో నెగ్గడానికి విశేషంగా కృషి చేస్తారు. విద్యాపరమైన విషయాల్లో కూడా అధిక శ్రమతో శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో వీలైనంతవరకు బద్ధకాన్ని వదిలివేసి జాగ్రత్తలతో ముందుకు పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం అనేది తగదు. రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. మీనరాశి. అమ్మా, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీన రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో శ్రద్ధ అనేది చాలా అవసరం. అది మీ ఆరోగ్య విషయానికి సంబంధించిన విషయాలు కావచ్చు, జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కానీ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వారి ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు. వారి కొరకు ఆలోచనలు చేస్తారు. వారికి సహకరించడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. కానీ ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఉండే అవకాశం ఉంది కనుక ముఖ్యమైన ప్రయాణాల విషయంలో కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయం కానీ, సంతాన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో, అంటే కొంత ముందుగానే ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, లేకపోతే ఏంటంటే సమయానికి వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా రద్దీ ప్రదేశాల్లో కానీ చిక్కుపడిపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల సమయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. ఆలస్యాల ఆటంకాలు అధిగమించాలి. ప్రయాణం చేసే సమయంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా గౌతమ నామస్మరణతో ముందుకు వెళ్తున్నట్లయితే సమస్యలను అధిగమించడానికి, ప్రయాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఒత్తిడిని అధిగమించడానికి అవకాశం అనేది మనం చెప్పొచ్చు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా?